నమస్తే, నేను స్వాతి. వెల్కమ్ టు ఫోకస్. మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్ ఎంత? అమెరికాలో మూడో పార్టీ ముప్పు ఎవరికి? అధ్యక్షుడయ్యే అర్హత లేదా? అయినా ఎందుకు ప్రయత్నాలు? అమెరికా రాజ్యాంగం ఏం చెప్తోంది? 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? కొత్త పార్టీ వెనుక వ్యూహం ఏంటి? ప్రస్తుత వ్యవస్థను ఓడించడం సాధ్యమేనా? నిజంగా సీరియస్ ఉందా? ఎలక్షన్ వెర్రితోనే ఇలా చేస్తున్నాడా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విభేదించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అలా ట్రంప్ సంతకం చేయగానే ఇలా కొత్త పార్టీని ప్రకటించేశారు. ది అమెరికా పార్టీ పేరుతో మూడో రాజకీయ శక్తిని తెరపైకి తెచ్చారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని సంకేతాలిచ్చారు. మస్క్ సీరియస్ గానే పార్టీ పెడుతున్నారా? ట్రంప్ ను ఎదుర్కొనే దమ్ముందా? మస్క్ ముందున్న సవాళ్లేంటి? మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్ ఎంత? మూడో పార్టీ ముప్పు ఎవరికి? అధ్యక్షుడయ్యే అర్హత లేకున్నా ఎందుకీ ప్రయత్నం? అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది? కొత్త పార్టీ వెనుక స్ట్రాటజీ ఏంటి? నిమిషానికి లక్షల కోట్లలో లాభాలు ఆశించే మస్క్ పాలిటిక్స్కు సూట్ అవుతారా? కింగ్ మేకర్ నుంచి కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? మస్క్ మామూలోడు కాదు అన్నట్లుగానే కొత్త పార్టీ పెట్టేశాడు. టెంపర్ ట్రంప్కే బిగ్ షాక్ ఇచ్చాడు. పార్టీ ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది, లక్ష్యమేంటి అనేది క్లియర్ కట్ గా చెప్పేశాడు. దోస్త్ మేరా దోస్త్ అంటూ మొన్నటి ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ను ముందుండి గెలిపించారు ఎలాన్ మస్క్. ఆ తర్వాత ప్రభుత్వంలో కొన్నాళ్లు చక్రం తిప్పారు. చివరకు విభేదాలతో బయటకొచ్చారు. ఆ తర్వాత ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు మస్క్. వీరి మధ్య ఓ రేంజ్ లో డైలాగ్ వార్ నడిచింది. సడన్ గా మస్క్ యూటర్న్ తీసుకుని ట్రంప్ కు మళ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకే వీరి మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చుకు కారణమైంది. బిల్లు తెస్తే కొత్త పార్టీ పెడతానని మస్క్ హెచ్చరించారు. అయినా డోంట్ కేర్ అంటూ ట్రంప్ బిల్లును సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు. దీంతో ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు అంటూ కొత్త పార్టీని ప్రకటించారు. ది అమెరికా పార్టీ అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్ ఆ పార్టీకి 2 తలల పాము మీమ్ను షేర్ చేశారు. త్వరలోనే పార్టీ లోగో ప్రకటించబోతున్నారు. 2 తలల పాము మీమ్ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు. కానీ ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ అమెరికాలోనే కాదు, టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. మస్క్ సీరియస్ గానే పార్టీ పెట్టారా, లేదా ట్రంప్ పై కోపం, ఎలక్షన్ వెర్రితోనే ఇలా చేస్తున్నారా? ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలను ఎదుర్కొనే దమ్ముందా అని అంతా చర్చించుకుంటున్నారు. మస్క్ మాటలను చూస్తే సీరియస్ గానే మస్క్ పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ ఆ మధ్య డైలాగ్ వార్లో యూటర్న్ తీసుకున్నట్లే పార్టీ విషయంలో అలాగే చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఆయన అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అనర్హులు. అయినా మస్క్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు? దీని వెనుక బలమైన వ్యూహం ఉందా, లేదా ట్రంప్ను భయపెట్టడానికి అలా చేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. వాస్తవానికి మస్క్ సౌత్ ఆఫ్రికన్ పౌరులు. 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం ఆర్టికల్ 2 సెక్షన్ 1 ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడే ఉండాలి. కానీ మస్క్కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా. ప్రతిదీ బిజినెస్ మైండ్తో లెక్కలేయడం మస్క్ నైజం. అలాంటోడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పార్టీ పెట్టి అధ్యక్ష పోటీకి అర్హత లేకున్నా చివరిదాకా లక్ష్యం కోసం నిలబడతారా అంటే ఇప్పటికిప్పుడు ఆన్సర్ లేని క్వశ్చనే. అందుకే ఈ మూడో పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ పార్టీపై 1,000,000 ప్రశ్నలు వస్తున్నాయి. మూడో పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా, పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా అనేది సదరు అమెరికన్ పౌరుల్లో వస్తున్న సందేహాలు. వీటికి ఇప్పటికిప్పుడు సమాధానం కష్టమే. మస్క్ కొత్త పార్టీపై కొన్ని రోజులుగా నెట్టింట్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆయన చేసిన తాజా కామెంట్లపై తెగ చర్చ జరుగుతోంది. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష, రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నాయని మస్క్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జూలై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాలను సేకరించారు.
కొత్త పార్టీకి మద్దతుగా 1.2 మిలియన్ల మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. 80% మంది మస్క్కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇటీవలే కొత్త పార్టీ పెట్టాలా వద్దా అని మస్క్ పెట్టిన పోల్లో మెజారిటీ ప్రజలు కొత్త పార్టీ కావాలనే ఓటు వేశారు. వృధా ఖర్చులతో దేశాన్ని దివాలా తీయించే విషయంలో మనం ఒకే పార్టీ వ్యవస్థలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో కాదు. అందుకే ఈ పోల్లో 2/1 తేడాతో మీరు కోరుకున్నట్లే కొత్త పార్టీ మొదలవుతుంది. మీ స్వేచ్ఛను తిరిగి మీకివ్వడానికి అమెరికా పార్టీ ఏర్పాటైంది అని ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను ఎంచుకుని అక్కడే తీవ్రంగా కష్టపడి ప్రస్తుతం ఉన్న ఒక పార్టీ వ్యవస్థను ఓడిద్దామని పిలుపునిచ్చారు. మీ స్వేచ్ఛను తిరిగివ్వడం కోసం అమెరికా పార్టీ ఏర్పాటైంది అని మస్క్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 2 లేదా 3 సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చుల్ని తగ్గించడం, తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే ఉద్దేశమనే నినాదాలతో ప్రజల్లోకి ది అమెరికా వెళ్లబోతోందని ప్రచారం. అమెరికాలో ప్రతినిధుల సభ సభ్యుల పదవీకాలం కేవలం 2 ఏళ్లు. పదవీకాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనెట్లోని 34 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, విక్టరీ ఈక్వేషన్స్ ను మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి. పార్టీ ప్రకటించగానే పండుగ కాదు. మస్క్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. సంపద, ప్రభావం ఉన్నప్పటికీ మూడో పార్టీగా ఎదగడం ఎంతో ఛాలెంజింగే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిని కాలేను, ఎందుకంటే నేను సౌత్ ఆఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరికన్, నేను ఆఫ్రికన్, కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు సడన్ గా పార్టీని ప్రకటించడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత ఈజీ కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ దగ్గర అపారమైన సంపద ఉన్నప్పటికీ డూవర్జర్ సూత్రం ప్రకారం 2 పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మూడో పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేననేది ఎనలిస్టుల మాట. ఈ అడ్డంకుల్ని అధిగమించి మస్క్ తన పార్టీని ఎంతవరకు ముందుకు నడిపిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మస్క్ పార్టీ ప్రధానంగా అమెరికా కాంగ్రెస్లోని 2 లేదా 3 సెనేట్ సీట్లు, 8 నుంచి 10 నియోజకవర్గాలపై దృష్టి పెట్టబోతోందని టాక్. చట్టాలు ఆమోదించడంలో కీలకంగా మారడానికి అమెరికా కాంగ్రెస్లో ఈ నెంబర్ సరిపోతుంది. అందుకే మస్క్ తొలుత అధికారం కోసం కాకుండా వ్యూహాత్మకంగా, సెలెక్టివ్గా ముందుకు పోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ పక్కా బిజినెస్ మైండెడ్. ట్రంప్ రియల్టర్ కమ్ పొలిటీషియన్. ఇద్దరూ కొన్నాళ్లు స్నేహం చేశారు. ఎన్నికల్లో గెలిపించిన మస్క్కు డోస్ బాధ్యతలు అప్పగించారు ట్రంప్. కానీ వీరి స్నేహం ఎక్కువ కాలం నిలవలేదు. ట్రంప్తో విభేదించిన మస్క్ పార్టీ ప్రకటించేదాకా వెళ్ళింది. ఇంతకీ విభేదాలకు కారణమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఏముంది? అంతగా మస్క్ ఎందుకు అపోజ్ చేశారు? కొత్త పార్టీతో పాలిటిక్స్ ను ఫేస్ చేసే సీన్ ఆయనకుందా? ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. 2024లో ట్రంప్ను రెండోసారి అధికారం వైపు నడిపించిన కింగ్ మేకర్, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, వరల్డ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ టైకూన్. ఆయన రూటే సెపరేట్. ఎప్పుడు ఏం చేసినా సెన్సేషనే. ప్రపంచం దృష్టి అంతా తన వైపు తిప్పుకోవడంలో దిట్ట. బిజినెస్లో ఎందరికో రోల్ మోడల్. నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. అదే రాజకీయాల్లో లో లెవెల్. ట్రంప్ను ముందుండి గెలిపించినా అంతా ఫైనాన్స్ పరంగానే చూసుకున్నారు. క్యాంపెయిన్కు కావాల్సిన విరాళాలు సమీకరించారు. ఆర్థిక వ్యవహారాలన్నింటిలో ట్రంప్కు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. కానీ పాలిటిక్స్లో లెర్నరే. ఇప్పుడిప్పుడే ఆయనకు రాజకీయాలంటే ఏంటో అర్థమవుతున్నాయి. బిజినెస్లో ఎంత తోపు అయినా పాలిటిక్స్ ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ లెక్కలు వేరు, ఇక్కడ లెక్కలు వేరు. అందుకే ట్రంప్ టెంపర్మెంట్ ముందు ఎలాన్ మస్క్ మాట నెగ్గలేదు. చివరకు పార్టీ పెట్టేదాకా వెళ్ళింది. నిమిషానికి లక్షల కోట్లలో లాభాలు ఆశించే మనస్తత్వం మస్క్ది. ఎప్పుడెలా ఉంటాడో చెప్పడం కష్టం. ఏది చేసినా తనకేంటి అని ఆలోచించే రకం. ట్విట్టర్ కొనుగోలు ఎపిసోడ్లోనే ఈయనేంటో ప్రపంచానికి అర్థమైంది. దాని పేరు మార్చడంలోనూ అలాగే వ్యవహరించారు. ఉద్యోగుల్ని ఎడాపెడా ఊడబికేసి రోడ్డున పడేశారు. అలాంటి మస్క్ ఆ తర్వాత ట్రంప్ దోస్తానాతో వైట్ హౌస్ దాకా వెళ్లారు. రెండోసారి ట్రంప్ గెలవడానికి శాయశక్తులా సహకరించారు. మస్క్ బిజినెస్ టైకూన్ అయితే ట్రంప్ అంతకుమించిన బిజినెస్ టైకూన్.
ఈయన ఎవరి మాట వినరు. తన మనసులో ఏముందో అదే చేయాలనుకునే టైప్. మంచి స్నేహమున్నా నో కాంప్రమైజ్. ట్రంపరితనం ప్రదర్శిస్తూ ఉంటారు. మస్క్ విషయంలో అదే జరిగింది. ట్రంప్ తీరు మస్క్ ఈగోను హర్ట్ చేసింది. ఎప్పుడూ బిజినెస్ లెక్కలేసుకునే మస్క్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేలా చేసింది. నిజానికి ఆయన మైండ్ సెట్ పాలిటిక్స్కు పనికిరాదు. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీనే పెట్టేశారు. ఏ డీల్లోనైనా ప్రాఫిట్ చూసుకునే మస్క్ ఇప్పుడెలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది ట్రంప్ గెలుపులో అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించారు మస్క్. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీ విరాళాలను తెచ్చిపెట్టారు. $280 మిలియన్ పైగా విరాళాలు అందించగా వాటిలో మెజార్టీ డొనాల్డ్ ట్రంప్కు, మిగతా భాగం ఇతర రిపబ్లికన్ అభ్యర్థులకు ఇచ్చారు. దీంతో ట్రంప్కు మస్క్ మరింత దగ్గరయ్యారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ క్రమంలో ఎంతో కీలకమైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే డోజ్ నాయకత్వ బాధ్యతలను మస్క్కు ట్రంప్ అప్పగించారు. కానీ ఈ స్నేహం ఎక్కువ కాలం నిలవలేదు. ఇక్కడితో మొదలైన విభేదాలు రోజులు నెలలు గడిచే కొద్దీ ముదిరాయి. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వీళ్లకు ఒకరంటే మరొకరికి పడలేదు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ట్రంప్ మీద మస్క్ సంచలన ఆరోపణలు చేయడం, ఆయన అవసరం లేకుండానే తాను ఎన్నికల్లో గెలిచేవాణ్ణి అని యుఎస్ ప్రెసిడెంట్ అనడం, ఇలా వీళ్ల వ్యవహారం ముదురుపాకాన పడింది. మస్క్ బిజినెస్కు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలకు తప్పకుండా కోత విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో మస్క్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను వెంటనే ఉపసంహరించుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కానీ కొన్ని గంటల్లోనే ఆయన మాట మార్చారు. డ్రాగన్ నౌక ఉపసంహరణ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు ఎక్స్లో క్లారిటీ ఇచ్చారు. తాను టీం అమెరికాకు మద్దతుగా ఉంటానని యూటర్న్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వీరి మధ్య రచ్చరాజేసింది. ఇటీవల మస్క్ ట్రంప్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో డోజ్ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై కూడా మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ద్వారా అమెరికా రుణం రికార్డు స్థాయిలో $5 ట్రిలియన్ వరకు పెరుగుతుందని తప్పుపట్టారు. ఇదే సందర్భంలో ట్రంప్ సైతం మస్క్కు కౌంటర్ ఇచ్చారు. మస్క్ను అమెరికా నుంచి పంపించి వేయాల్సి వస్తుందని, ఆయన తన కంపెనీలను మూసుకుని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందన్న స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మస్క్ ఎంత అడ్డుకున్నా బిల్లు మాత్రం ఆగలేదు. శుక్రవారం వైట్ హౌస్లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్ తన కలల బిల్లుపై సంతకం చేశారు. దీంతో అది అమల్లోకి వచ్చింది. బిల్లు పాస్ అయితే పార్టీ పెడతానని ముందే చెప్పారు మస్క్. ఈ బిల్లుపై అలా ట్రంప్ సంతకం చేయగానే ఇలా పార్టీ పెడుతూ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా మస్క్ రాజకీయ పార్టీ వస్తోంది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానే మస్క్ పార్టీని ప్రకటించడం హైలైట్. అసలు ట్రంప్ మస్క్ మధ్య చిచ్చు పెట్టిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఏముందనే విషయానికొస్తే ఇది రక్షణ రంగంపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. డిఫెన్స్, ఎనర్జీ, బోర్డర్ సెక్యూరిటీ కోసం ఎక్కువ నిధులను సమకూరుస్తుంది. అదే క్రమంలో న్యూట్రిషన్, హెల్త్ కేర్ మొదలైన రంగాలకు బడ్జెట్లో కోతలు విధిస్తుంది. బడ్జెట్ లెక్కల అంచనా ప్రకారం ఎకానమీకి ఈ బిల్లు ద్వారా $3 ట్రిలియన్ పైగా లోటు ఏర్పడుతుంది. 1000 పేజీల బిల్లులో ప్రతి అంశమూ దేశానికి హానికరమైనదేనని, లక్షలాది ఉద్యోగాలు మాయం కావచ్చునని మస్క్ హెచ్చరిస్తూ వచ్చారు. మొదట్లో ట్రంప్కు సలహాదారుగా పనిచేసిన ఎలాన్ మస్క్ ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఖర్చులు తగ్గిస్తామంటూ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక చరిత్రలోనే అతిపెద్ద అప్పు తీసుకునే విధంగా ఓటేయడం అవమానకరమన్నారు. అలాంటి బిల్లు వస్తే ప్రతి కాంగ్రెస్ సభ్యుడు తలదించుకోవాలి. అది తాను చేసే చివరి పని అయినా సరే వాళ్లను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు పోరాడతా, అమెరికన్ పార్టీ పెడతా అంటూ హెచ్చరించారు. చెప్పినట్లుగానే ఇప్పుడు చేశారాయన. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా 2 పార్టీలదే హవా. చాలాసార్లు మూడో పార్టీ వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. 1-2 పార్టీలు మాత్రమే ఓట్లను చీల్చగలిగాయి. మరి మస్క్ కొత్త పార్టీ వీటిలాగే తయారవుతుందా, లేదా ఇప్పుడున్న 2 పార్టీలకు ముప్పుగా మారుతుందా? పెద్దన్న వర్సెస్ ప్రపంచ కుబేరుడు, వీరిద్దరి మధ్య విభేదాలు కొత్త పార్టీ ప్రకటించేదాకా వెళ్లాయి. బిగ్ బ్యూటిఫుల్ చట్టంగా మారిన గంటల్లోనే ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు. దేశంలో పాతుకుపోయిన ద్విపక్ష రాజకీయ వ్యవస్థకు సవాలు విసురుతూ అమెరికా పార్టీ పేరుతో పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అమెరికన్లకు మీ స్వేచ్ఛను తిరిగిస్తామనే స్లోగన్తో మస్క్ ముందడుగు వేశారు. రిపబ్లికన్, డెమోక్రాటిక్ అనే 2 పార్టీల వ్యవస్థకు సవాల్గా ఆయన అభివర్ణించారు. ఖర్చు, అవినీతి ద్వారా దేశాన్ని ముంచే వ్యవస్థకు ఇది ప్రత్యామ్నాయం, అమెరికా ఒక ప్రజాస్వామ్యం కాదని, ఒకే పార్టీ పాలన ఉన్న యూనిపార్టీ వ్యవస్థ అయిపోయిందని విశ్వసిస్తున్నానని మస్క్ ప్రకటించారు. అంతేకాక తన వ్యూహాన్ని గ్రీక్ యోధుడు ఎపామినాండాస్ విధానంతో మస్క్ పోల్చారు. లియుక్ట్రా యుద్ధంలో స్పార్టన్ సైనికుల అపార శక్తిని ఓ చిన్నపాటి బలమైన దాడితో ఎపామినాండాస్ ఓడించినట్లు మనం కూడా తక్కువ శక్తి కేంద్రీకృత దాడితో యూనిపార్టీ వ్యవస్థను భగ్నం చేయగలమని మస్క్
ఆశాభావం వ్యక్తం చేశారు. రుణ నియంత్రణ, సైన్యం ఆధునీకరణ, కృత్రిమ మేధస్సులో అమెరికాను ముందు నిలపడం, సాంకేతికత అనుకూల విధానాలు తీసుకురావడం వంటివి అమెరికా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ విధానంపై మస్క్ ఓ నెటిజన్ ప్రశ్నకు స్పందిస్తూ తన పార్టీ కేంద్రీకృతంగా పనిచేస్తుందని ఆన్సర్ ఇచ్చారు. మస్క్ పార్టీని ప్రకటించిన వెంటనే అందరిది ఒకటే డౌట్: ఎలాన్ మస్క్ స్వయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలరా? కానీ ఇది అంత సులువు కాదు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 క్లాజ్ 1 ప్రకారం ఒక వ్యక్తి 3 షరతుల్ని పూర్తి చేస్తేనే అమెరికా అధ్యక్షుడు కావచ్చు. మొదటిది, అతను పుట్టుకతోనే యునైటెడ్ స్టేట్స్ పౌరుడై ఉండాలి. రెండోది, కనీసం 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. కనీసం 14 సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్లో నివసించి ఉండాలి. ఈ షరతుల్లో మొదటిదాన్ని మస్క్ తీర్చలేరు. ఇది చాలా ముఖ్యమైనది. మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో జన్మించారు. తర్వాత ఆయన యుఎస్ పౌరసత్వం తీసుకున్నారు. పుట్టుకతో అమెరికా పౌరుడు కాదు. రాజ్యాంగం ఆయన్ను అధ్యక్ష అభ్యర్థిగా ఉండడానికి అనుమతించదు. ఎలాన్ మస్క్కు అపారమైన సంపద ఉన్న, టెక్నాలజీ, వ్యాపారంపై పట్టు ఉన్న, ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అమెరికా రాజ్యాంగంలోని ఈ కండిషన్ ఆయన మార్గాన్ని అడ్డుకుంటుంది. అమెరికా రాజ్యాంగాన్ని సవరించకపోతే మస్క్ ఎప్పటికీ ప్రెసిడెంట్ కాలేరు. అటువంటి సవరణ చాలా కష్టం. ఎందుకంటే దీనికి ఉభయ సభల్లో 3/2 మెజారిటీ అవసరం. తర్వాత 50 రాష్ట్రాలలో 38 రాష్ట్రాల ఆమోదం పొందాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యే పని కాదు. మస్క్ టార్గెట్ ఒక్కటే: కింగ్ మేకర్ నుంచి కింగ్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది కొన్ని స్థానాలకు, వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ఆయన తన అభ్యర్థుల్ని బరిలోకి దింపే అవకాశం ఉంది. అంతేకాదు, 2028లో అమెరికా సంతతికి చెందిన నాయకుడిని అధ్యక్ష పదవికి పోటీకి దింపి పార్టీ చీఫ్, పాలసీ డైరెక్టర్ లేదా ఇలా ఏదైనా ఉండే ఛాన్స్ లేకపోలేదు. గతేడాది మస్క్ ట్రంప్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆయన్ను గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నిధుల నుంచి బహిరంగ ప్రకటనల దాకా అడుగడుగునా ట్రంప్ వెంటే ఉన్నారు. కానీ ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టడంతో మస్క్ ట్రంప్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లే. తనదైన రాజకీయ పునాదిని సిద్ధం చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక మస్క్ పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధృవీకరించలేదు. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలను కమిషన్ ప్రచురించలేదు. ఆ పార్టీ అధికారికంగా నమోదైందా లేదా అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతోందనే విషయాలను మస్క్ వెల్లడించలేదు. ఒకవేళ మస్క్ పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తిస్తే అమెరికాలో 3వ పార్టీ అవతరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో 2 పార్టీలదే హవా. మెజారిటీ అధ్యక్షులు రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీల నుంచే వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ది రిపబ్లికన్ పార్టీ, గత అధ్యక్షుడు బైడెన్ది డెమోక్రటిక్ పార్టీ. ఇప్పటికే చాలాసార్లు కొందరు 3వ పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకే ఒకరు, జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి అమెరికాకు అధ్యక్షుడయ్యారు. ఆయన 1789 నుంచి 97 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. పలు పార్టీలను కొందరు నాయకులు ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 1-2 పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లను చీల్చగలిగాయి. అంతే తప్ప అధికారంలోకి మాత్రం రాలేదు. మెజార్టీ నేతలు తమ మార్కును ఎన్నికల్లో చూపించలేకపోయారు. దీంతో మస్క్ కొత్త పార్టీ అమెరికాలో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. అమెరికన్లు మస్క్ను ఎలా ఆదరిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. దీనికంటే ముందు మాటకు మస్క్ కట్టుబడి ఉంటారా అనేది ముఖ్యం. ఎందుకంటే ఇంతకుముందు ట్రంప్తో విభేదాలు తారాస్థాయిలో ఉన్నప్పుడు యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ అలా చేయడు అనే గ్యారంటీ లేదు. ఈ ప్రకటన కూడా బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారిన గంటల్లోనే వచ్చింది. ఆవేశంతో మస్క్ పార్టీని ప్రకటించి ఉంటారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బలమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కు ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఎవరైనా పార్టీ పెట్టే ముందే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేస్తారు. కానీ మస్క్ అలా చేయలేదు. సడన్ గా ఎక్స్లో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించేశారు. సో చివరిదాకా మస్క్ పార్టీని నడిపిస్తారా, మధ్యలో ఎత్తేస్తారా అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.